ఏదైతే గవర్నమెంట్కి భూమి తీసుకుందో హెచ్సి నుండి ఎంత భూమి తీసుకున్నారు? 534 ఎకరాలు తీసుకున్నందుకు బదులుగా ప్రభుత్వ భూమిని హెచ్సికి బదిలీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ బదిలీ చేశారు? అది గోపన్నపల్లి, శేర్లింగంపల్లి గోపన్నపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191 ఎకర్స్ 36 గుంటాస్, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాల 20 గుంటలు, మొత్తం 397 ఎకరాల 16 గుంటల భూమిని అదే రోజు యూనివర్సిటీకి బదిలీ చేయడం జరిగింది. దీనికి కూడా అప్పటి రిజిస్ట్రార్ వై నరసింహులు, షేర్లింగ పండ్ల రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు. ఇది బయట పెట్టకుండా ఇవాళ ఏదో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకున్నటువంటి భూమిని ఐఎంజీ భరత్కి ఇచ్చిన భూమి కోర్టులో కొట్లాడింది ఎవరండి? ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూమి కేటాయిస్తే దాని మీద కోర్టు కేసు వేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ స్వాధీనం చేసుకుంటుంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీంట్లో మసిమూసి మారడికాయ చేసే విధంగా విద్యార్థులను తెచ్చకొడుతూ వారికి సదుపాయాలు కలగజేస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నాడు.